మహాభారతం ఇది కేవలం ఒక యుద్ధం కాదు, ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన ఒక మహాసంగ్రామం. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అర్జునుడు ఇలాంటి మహారథులు పాల్గొన్న యుద్ధం 18 రోజులు సాగింది. కాని చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఒక సత్యం ఏమిటంటే, ఈ యుద్ధం జరగాల్సిన అవసరమే లేదు. కేవలం ఒకే ఒక్క నిమిషంలో కౌరవసేన మొత్తాన్ని బూడిద చేయగల వీరుడొకడున్నాడు. అతని పేరు బర్బరీకుడు. భీముడికి మనవడు, ఘటోత్కచుడికి కుమారుడు. తల్లి అహిలావతి దగ్గర పెరిగిన ఈ వీరుడు మహాదేవుని అనుగ్రహంతో 3 అద్భుతమైన బాణాలను పొందాడు. కేవలం 3 బాణాలు. అవే అతని ఆయుధాలు, అవే అతని బలం. యుద్ధం మొదలవ్వబోతోంది అనగా బర్బరీకుడు తన గుర్రం నీలమేఘంపై కురుక్షేత్రానికి బయలుదేరాడు. అతని లక్ష్యం గెలవడం కాదు, యుద్ధాన్ని ముగించడం. కాని అతని దారికి అడ్డుగా నిలిచింది ఎవరో తెలుసా? సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. బర్బరీకుడి శక్తిని పరీక్షించడానికి కృష్ణుడొక బ్రాహ్మణుడి వేషంలో వెళ్లాడు. బాలకా, కేవలం 3 బాణాలతో యుద్ధానికి వెళ్తున్నావా అని వెటకారంగా అడిగాడు. అప్పుడు బర్బరీకుడు నవ్వి, స్వామి, ఈ మొదటి బాణం నేను రక్షించాలనుకునేవారిని గుర్తిస్తుంది. రెండో బాణం నేను చంపాలనుకునేవారిని గుర్తిస్తుంది. 3వ బాణం పని పూర్తి చేసి నా దగ్గరికి తిరిగి వస్తుంది. నాకు ఒక్క బాణం చాలు ఈ యుద్ధాన్ని ముగించడానికి అన్నాడు. కృష్ణుడు ఆశ్చర్యపోయి, అయితే ఆ చెట్టుకున్న ఆకులన్నింటినీ ఒక్క బాణంతో ఛేదించు అని సవాలు విసిరాడు. బర్బరీకుడు కళ్ళు మూసుకొని బాణం వదిలాడు. అది చెట్టుకున్న ఆకులన్నింటినీ రంధ్రాలు చేసింది. చివరికి కృష్ణుడు తన కాలి కింద దాచుకున్న ఆకును కూడా గుచ్చడానికి ఆ బాణం కృష్ణుడి పాదం వైపు దూసుకొచ్చింది. ఆ శక్తిని చూసి కృష్ణుడు ఉలిక్కిపడ్డాడు. మిత్రులారా, బర్బరీకుడి కథలో అసలైన ట్విస్ట్ ఇంకా ముందుంది. ఆ ఒక్క శరంతో పాండవుల ప్రాణాలు కూడా ఎందుకు పోయేవి? ఆ లాజిక్ తెలిసే ముందు ఇలాంటి అద్భుతమైన పురాణ రహస్యాలు, మైథాలజీ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మహాభారతంలో మీకు తెలియని కోణాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. శ్రీకృష్ణుడు బర్బరీకుడిని అడిగాడు, సరే, నువ్వు ఎవరి పక్షాన పోరాడతావు? అప్పుడు బర్బరీకుడు చెప్పిన సమాధానం కృష్ణుడి గుండెల్లో రాయిపడేలా చేసింది. నేను మా అమ్మకు మాట ఇచ్చాను. ఎవరు ఓడిపోయే స్థితిలో ఉంటారో, వీకెస్ట్ సైడ్, నేను వారి పక్షాన నిలబడతాను అని. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. కృష్ణుడు లెక్కలు వేయడం మొదలుపెట్టాడు. ఒకవేళ బర్బరీకుడు పాండవుల వైపు చేరితే కౌరవులు బలహీనపడతారు. అప్పుడు తన ప్రతిజ్ఞ ప్రకారం బర్బరీకుడు కౌరవుల వైపు మారాలి. అప్పుడు పాండవులు బలహీనపడతారు. మళ్లీ పాండవుల వైపు రావాలి. ఇలా పెండిలంలా మారుతూ చివరికి 2 వైపులా ఉన్న సైన్యాన్ని ఆ బర్బరీకుడే చంపేస్తాడు. చివరికి మిగిలేది బర్బరీకుడొక్కడే. కృష్ణుడు గ్రహించాడు, బర్బరీకుడు యుద్ధంలోకి దిగితే ధర్మం గెలవదు, కేవలం మరణం మాత్రమే గెలుస్తుంది. సృష్టి మొత్తం నాశనమైపోతుంది. అందుకే ఆ ముప్పును తప్పించడానికి కృష్ణుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న కృష్ణుడు నాకు దానం కావాలి అని అడిగాడు. బర్బరీకుడు వెనకాడకుండా ఏం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు కృష్ణుడు, రణభూమి బలిని కోరుకుంటోంది. ఒక మహావీరుడి శిరస్సు కావాలి. అందుకే నీ తల నాకు దానంగా ఇవ్వు అని అడిగాడు. బర్బరీకుడు ఆశ్చర్యపోయినా ఆ బ్రాహ్మణుడు సాధారణ వ్యక్తి కాదని గ్రహించాడు. కృష్ణుడి నిజరూపాన్ని చూపించమని కోరాడు. విశ్వరూపాన్ని చూసిన బర్బరీకుడు మారుమాట్లాడకుండా తన కత్తితో సొంత తలను నరికి కృష్ణుడి పాదాల చెంత ఉంచాడు. అప్పటినుండి బర్బరీకుడు శ్యామ్ బాబాగా, దానవీరుడిగా పూజలు అందుకుంటున్నాడు. కాని చనిపోయే ముందు బర్బరీకుడు ఒక కోరిక కోరాడు. కృష్ణ, నేను యుద్ధం చేయలేకపోయినా ఈ మహాయుద్ధాన్ని ఆశాంతం చూడాలనుకుంటున్నాను. కృష్ణుడు అనుగ్రహించి అతని తలను ఒక ఎత్తైన కొండపై ఉంచాడు. అక్కడి నుండి కురుక్షేత్రం మొత్తం కనిపించేలా. యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. కాని వారిలో అహంకారం మొదలైంది. అర్జునుడు తన బాణాల వల్లే గెలిచామని, భీముడు తన గద వల్లే గెలిచామని గొడవపడ్డారు. అప్పుడు కృష్ణుడు నవ్వి, దీనికి సమాధానం కొండపై ఉన్న బర్బరీకుడి తల చెబుతుంది అని వారిని తీసుకెళ్లాడు. పాండవులు బర్బరీకుడిని అడిగారు, యుద్ధంలో నిజమైన వీరుడు ఎవరు? ఎవరు ఎక్కువ మందిని చంపారు? బర్బరీకుడు బిగ్గరగా నవ్వాడు. నాకు యుద్ధభూమిలో ఒక్క వీరుడు కూడా కనిపించలేదు. నాకు కనిపించింది 2 దృశ్యాలు. ఒకటి, శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం శత్రువుల తలలు నరుకుతూ తిరగడం. 2, మహాకాళి రూపంలో ద్రౌపది ఆ రక్తాన్ని తాగుతూ కాలాన్ని శాసించడం. మీరు కేవలం నిమిత్తమాత్రులు. చేసింది చేయించింది అంతా ఆ కృష్ణుడే.
ఆ మాట వినగానే పాండవుల అహంకారం పటాపంచలైంది. వారు తలదించుకున్నారు. మిత్రులారా, బర్బరీకుడి కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మన శక్తి, మన మేధస్సు ఎంత గొప్పవైనా విధి ముందు మనం చిన్నవాళ్లమే. మనమేదో సాధించామనుకుంటాం, కానీ మన వెనక ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒకవేళ కృష్ణుడు అడ్డుకోకపోయుంటే బర్బరీకుడు ఎవరి పక్షాన నిలిచి ఉండేవాడు? నిజంగా ధర్మం గెలిచేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. జై శ్రీకృష్ణ.